సభకు నమస్కారం. ఆర్కే ఎడ్యుకేషన్కి స్వాగతం. నా పేరు కిరణ్ దాసరి. మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరీర్ ఆప్షన్ సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో దట్ మీకు మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు వీడియోలో భాగంగా CUET పీజీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో పర్టికులర్గా ఈ పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏముంటుంది, ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క పొలిటికల్ సైన్స్ పేపర్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటి, సో బెస్ట్ బుక్ లిస్ట్ ఏంటి, అదేవిధంగా స్ట్రాటజీ ఏంటి, ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి స్ట్రాటజీ ఏంటి, పేపర్ కోడ్ ఏంటి, బెస్ట్ స్కోర్ ఏంటి, టాప్ యూనివర్సిటీస్ ఏంటి, సో ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేస్తూ ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనకి ప్రతి పేపర్కి ఒక కోడ్ ఉంటుంది. ఈ సోషల్ సైన్సెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకనామిక్స్, మన పొలిటికల్ సైన్స్, ఇంకా రకరకాల పేపర్స్ ఉంటాయి. సోషియాలజీ, సైకాలజీ, ఇవన్నీ కూడా సోషల్ సైన్స్ పేపర్స్. ఈ పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి ఒక కోడ్ ఉంటుంది, మన పొలిటికల్ సైన్స్కి ఒక కోడ్ ఉంటుంది, ఇక రకరకాల పేపర్లకి రకరకాల కోడ్ ఉంటుంది. అలానే మన పొలిటికల్ సైన్స్కి కోడ్ ఏంటనేది చూసినట్లయితే HUQP18 అంటాం. HUQP18 మన యొక్క పొలిటికల్ సైన్స్ పేపర్ యొక్క కోడ్. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి CUET PG 2026 అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి Jan 1 నుంచి అదేవిధంగా February 1 ఈ మధ్య కాలంలో మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫీజ్ స్ట్రక్చర్, ఏ కేటగిరీ వాళ్ళకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే కేటగిరీ వైజ్గా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు 1400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా OBC, EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు 1200 రూపీస్ అంటే 1200 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా PWBD ఎవరైతే ఉంటారో వారు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా SC, ST, థర్డ్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు 1100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం అసలు ఈ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అని అంటే ఉన్నతమైనటువంటి అంటే టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్ CUET అంటేనే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ JNU, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, BHU, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇంకా పెద్ద టాప్ యూనివర్సిటీస్ మన స్టేట్లలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్, వీటన్నిటిలో మనం మాస్టర్స్ చదువుకోవాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ MA పొలిటికల్ సైన్స్ చదవాలి, లేకపోతే MA హిస్టరీ చదవాలి, MA ఎకనామిక్స్ చదవాలి, ఇవన్నీ చేయాలి అని అంటే చాలా యూనివర్సిటీస్, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఈ CUET PG స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ CUET PG స్కోర్ ద్వారా మీకు అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? మీ UG అయిపోయిన తర్వాత ఉదాహరణకి చాలామంది హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ ఈ యొక్క గ్రూపుల్లా చదువుతారు. కొంతమంది మేజర్ అని, మైనర్ అని. ఈ 2025 ప్రకారం చూస్తే మనకు మేజర్ సబ్జెక్ట్ అని, మైనర్ సబ్జెక్ట్ అని వచ్చినాయి. మేజర్ కొంతమంది పొలిటికల్ సైన్స్ తీసుకుంటారు, మైనర్ కింద హిస్టరీ తీసుకుంటారు, లేకపోతే ఎకనామిక్స్ తీసుకుంటారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే మేజర్ ఎకనామిక్స్ తీసుకుంటారు, మైనర్ ఏదో స్పెషల్ ఇంగ్లీష్ ఏదో చేస్తూ ఉంటారు. సో అట్లా ఏంటంటే యూజీలో చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో యూజీ అయిపోయిన తర్వాత మీరు పీజీలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మాస్టర్ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న పొలిటికల్ సైన్స్ గురించి కాబట్టి ఈ పొలిటికల్ సైన్స్లో ఏదైనా ఒక టాప్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేయాలి, MA పొలిటికల్ సైన్స్ చదవాలి అని అంటే CUET PG అనేది రాయాలి. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా అసలు ఎగ్జామ్ ఎందుకు రాస్తాం అనేది. ఎగ్జామ్ ఫీజుల గురించి, రిజిస్ట్రేషన్ ఫీజుల గురించి కూడా నేను మాట్లాడాను. ఓకే? సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎన్ని పేపర్స్ నువ్వు రాయొచ్చు అంటే 4 పేపర్లు మ్యాక్సిమం రాయొచ్చు. అంటే పొలిటికల్ సైన్స్ రాయొచ్చు, లేకపోతే హిస్టరీ ఉంటే హిస్టరీ రాసుకోవచ్చు, ఎకనామిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎకనామిక్స్ రాసుకోవచ్చు, లేకపోతే స్పెషల్ ఇంగ్లీష్ రాస్తానంటే స్పెషల్ ఇంగ్లీష్ కూడా రాసుకోవచ్చు. ఇట్లా చాలా పేపర్స్ ఉంటాయి. అన్ని పేపర్స్లో నువ్వు మ్యాక్సిమం 4 పేపర్ల వరకే రాసుకోవచ్చు. ఓకేనా? ఇది రూల్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క CUET PGకి పొలిటికల్ సైన్స్ గురించి మనం మాట్లాడితే దాదాపుగా ఎంతమంది విద్యార్థులు ఈ CUET PGకి అప్లై చేస్తారు? దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఎగ్జామ్ కదా ఇది. ఈ యొక్క CUET PGకి ప్రతి సంవత్సరం ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తారని చూసినట్లయితే దాదాపుగా 50,000 మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా, ఇది రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 50,000 మంది అప్లై చేస్తారు ఓన్లీ CUET PG
పొలిటికల్ సైన్స్ కోసం ఈ యొక్క HUQP18 పేపర్ ఏదైతే ఉందో, ఈ కోడ్ పేపర్ ఏదైతే ఉందో దానికోసం 50,000 మంది విద్యార్థులు అప్లికేషన్ చేస్తారు. అయితే ఇది అప్రాక్సిమేట్గా చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు ఇవి, అప్రాక్సిమేట్గా చెప్తున్నా. అదేవిధంగా 50,000 మంది అప్లై చేస్తే ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు అని మనం చూసినట్లయితే 50,000 మంది రాస్తే దాదాపుగా ఒక 40,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాస్తారు. అంటే ఒక 10,000 తగ్గిద్ది, అంటే ఎక్కడైనా కూడా దాదాపుగా చెప్తాం. ఓకే, అర్థమైందా? అంటే ఒక 40,000 మంది ఎగ్జామ్ రాస్తారు. సో ఈ CUET PG అనేది టోటల్గా మనకి 300 మార్కులకు జరిగిద్ది. ఓకేనా, దాని గురించి కూడా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది మార్కింగ్ క్రైటీరియా చెప్తా. మొత్తం టోటల్గా 300 మార్కులకి ఈ యొక్క CUET PG పొలిటికల్ సైన్స్ పేపర్ అనేది ఉంటుంది. 300 మార్కులకు ఉంటుంది. సో 2024లో టాప్ స్కోర్ ఎంత అంటే 300 మార్కులకి టాప్ ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 270 మార్కులు వచ్చినాయి. అంటే కేవలం 30 మార్కులు మాత్రమే తగ్గినాయి. 300కి ఒక 30 మార్కులు తగ్గినాయి. 270 మార్కులు స్కోర్, టాప్ స్కోర్ ఇన్ 2024లో CUET PGలో, ఏది పొలిటికల్ సైన్స్ పేపర్లో. నెక్స్ట్ వచ్చేసరికి 2025లో టాప్ స్కోర్ ఎంత అంటే 265 మార్కులు. ఎంతకి? 300 మార్కులకి 265 మార్కులు టాప్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 2025లో. ఓకేనా, CUET PG పొలిటికల్ సైన్స్. అర్థమైందా? దాన్ని బట్టి ఇంకా మీరు అర్థం చేసుకోవాలి మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవడం మంచిదంటే 250+ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా టాప్ 3 యూనివర్సిటీస్లో ఖచ్చితంగా సీట్ వచ్చేసింది. JNU టాప్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్ సైన్స్ అండ్ ఏరియా స్టడీస్ అని ఇంకొకటి ఉంటుంది. పొలిటికల్ సైన్స్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా ఈ 3 రకాలు ఉంటాయి. వీటిలలో మీరు ఏది కావాలంటే అది చదువుకోవచ్చు. సో ఈ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్ చదవడానికి టాప్ యూనివర్సిటీ ఏంటి మన ఇండియాలో అంటే JNU, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. సో ఇది ఒక టాప్ యూనివర్సిటీ అనమాట. ఎక్సలెంట్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ వరకు. అయితే మిగతా సబ్జెక్టులు కూడా బాగానే ఉంటాయి, కానీ ఈ యొక్క పొలిటికల్ సైన్స్కి మాత్రం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఈవెన్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, BHU బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్, UG చదువుతారు కదా, అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు కూడా PG రాసుకొని మంచి స్కోర్తో పొలిటికల్ సైన్స్ చదవడానికి JNUకి వెళ్తారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇది కూడా ఢిల్లీలోనే ఉంటుంది. సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అయిపోవాలి JNUలో సీట్ కొట్టాలని. ఓకేనా, మీరు ఎంత టార్గెట్ పెట్టుకోవాలంటే 250+ టార్గెట్ పెట్టుకోండి. టాప్ 3 యూనివర్సిటీస్లో సీట్ వచ్చేసింది మీకు. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి మరి ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే హ్యావ్ ఏ బ్యాచులర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. ఓకేనా, మీకు ఒక బ్యాచులర్ డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి as the eligibility criteria for admission may be unique for every university, the candidates are diverged to visit the university website to visit which they are applying for their రిపిటేటివ్ ప్రోగ్రామ్స్. అయితే ఏం చెప్తున్నాడంటే యూనివర్సిటీ టు యూనివర్సిటీ అనేది ఎలిజిబిలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం JNU మాట్లాడాం కదా, ఇప్పుడు దాకా JNU అనేది టాప్ యూనివర్సిటీ అని మాట్లాడుకున్నాం కదా. ఈ JNUకి ఓకేనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది మనం ఉదాహరణకు తీసుకున్నాం. అదేవిధంగా ఢిల్లీ యూనివర్సిటీ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడినట్లయితే ఒక్కసారి JNUలో జాయిన్ అవ్వాలంటే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఒకసారి మనం చూద్దామా. ఓకే, సో JNUలో మనం PISM అంటే పొలిటికల్ సైన్స్ విత్ స్పెషలైజ్డ్ ఇన్ ఇంటర్నేషనల్ స్టడీస్లో మనం ఒకసారి జాయిన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటంటే, సో బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండర్ 10+2+3 ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అదేవిధంగా OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఏంటంటే 10% రిలాక్సేషన్ ఉంటుంది. అంటే జనరల్ క్యాండిడేట్స్కి 50% మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వాలి. 10+2+3 అనేది ఉంటుంది కదా, అది 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు ఒక 10% రిలాక్సేషన్ అంటే 40% మార్క్స్తో పాస్ అయినా కూడా పర్లేదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి సో SC ST క్యాండిడేట్స్ అదేవిధంగా PW ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇంకొంత రిలాక్సేషన్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఏరియా స్టడీస్. ఓకేనా, ఏరియా స్టడీ దీనికి కూడా ఆల్మోస్ట్ పైన ఏదైతే చెప్పానో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా, దానికి దీనికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి POLM పొలిటికల్ సైన్స్ అనేది జనరల్గా ఉంటుంది. ఇది మనకు వచ్చేసరికి సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. సో సోషల్ సైన్స్ నుంచి అయితేనేమో 50% మార్క్స్తో పాస్ అవ్వాలి. సోషల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో
అంటే ఈ పొలిటికల్ సైన్స్, హిస్టరీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వారేంటంటే 50% మార్క్స్తో పాస్ అయితే సరిపోయింది. ఏది జేఎన్యూలోనే ఉన్నటువంటి POLM అర్థమవుతుందా? సో జేఎన్యూలోనే 3 రకాల ఈ పొలిటికల్ సైన్స్లోనే 3 రకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. క్లారిటీ వస్తుందా మీకు? 3 రకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ వన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, థర్డ్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఏరియా స్టడీస్, అంటే పర్టికులర్ ఏరియా గురించి మీరు సపరేట్గా స్టడీ చేస్తూ ఉంటారు. ఇదొక టైప్ ఆఫ్ కోర్సు. నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్ సైన్స్ జనరల్గా ఉంటుంది, దీని గురించి మీరు స్టడీ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో సోషల్ సైన్స్ విద్యార్థులు అయితే 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మామూలుగా నార్మల్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సైన్స్ కానివ్వండి, టెక్నాలజీ స్టూడెంట్స్, వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలని చెప్తా ఉన్నారు. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా SC ST వాళ్ళకి ఏంటంటే కొంత రిలాక్సేషన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ JNU PC ఎలిజిబిలిటీ. ఓకేనా? క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి సో ఒకసారి ఢిల్లీ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడినట్టయితే బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి BA హానర్స్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఈ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి కొంత వాళ్ళకి సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి. కొన్ని ఒక 50% సీట్స్ వాళ్ళ స్టూడెంట్స్కే ఇచ్చేసుకుంటారు. అది ఒక రిజర్వేషన్ అనమాట. మిగతా 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ CUET PG రాసి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ PG సీట్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 యూనివర్సిటీ గురించి చెప్పాను. క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ మోడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ CUET PG కానీ యూజీకి సంబంధించినటువంటి వీడియోస్ చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అసలు అవగాహన పెద్దగా లేదు. ఈ మనకు నీటు బోటు ఇవన్నీ సైన్స్కి సంబంధించిన అయితే కుప్పల వీడియోస్ ఉన్నాయి. కానీ ఈ CUETకి సంబంధించినటువంటి కంటెంట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ టైం కూడా స్టూడెంట్ చాలా ఇబ్బంది పడ్డారు. అది నేను పర్సనల్గా చూశాను. అందుకని నేనేంటంటే పర్సనల్గా ఈ CUETకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందిస్తా ఉన్నా. చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నా, స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వీడియోస్ చేస్తూనే ఉన్నా. 1 by 1 అన్నీ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి మీ CUETకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మీరు షేర్ చేసినట్లయితే, మీరు నాకు సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్తో నేను ఇంకా బాగా వీడియోస్ చేసి విపరీతంగా ఏ విధంగా అయితే మనకి సైన్స్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా అయితే విపరీతంగా వీడియోస్ చేస్తూ ఉంటాయో, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి వీడియోస్ చేసినా కానీ వ్యూస్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఇదవుతూ ఉంటుంది. ఇదేంటంటే ఈ CUET గురించి నేను మొన్న పెట్టిన వీడియో కూడా ఎక్కువ వ్యూస్ కూడా రాలా, ఎక్కువ మంది చూడట్లేదు. చూడకపోవడం వల్ల ఇంకా అసలు చేసినా కానీ ఉపయోగం లేదు. ఒక వీడియోకి చాలా ఇప్పుడు నేను దాదాపుగా 2 పేజీలు 3 పేజీలు రాశాను నీట్గా. ఇదంతా కూడా ఒక 2 గంటలన పట్టింది టైం. చాలా టైం తీసుకునేది. ఎంత టైం స్పెండ్ చేసి వీడియోస్ చేసిన తర్వాత కూడా వ్యూస్ రాకుండా చేస్తే అంటే ఎవరు కూడా ఇంకా దీనికి కంటెంట్కి పెద్దగా వ్యూస్ లేవు, ఇంకా ఏం చేస్తామని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను అనుకుంది ఏంటంటే పర్సనల్గా ఖచ్చితంగా ఇంకా ఈ CUET గురించి పూర్తిగా పిన్ టు పిన్ పాయింట్ అన్నీ కూడా చెప్దాం అనుకుంటున్నా. మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి కొంచెం లైకులు కొట్టడం, మీ యొక్క సర్కిల్ ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేస్తూ ఉంటే మనం కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మంచి అవగాహనతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా నాకు కావాల్సింది ఒకటి సబ్స్క్రైబ్, ఒకటి లైక్. మీ యొక్క కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో CUET కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. అదే నేను మీ నుంచి నేను కోరుకుంటుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళి కాలేజ్ టూర్స్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా JNU, ఢిల్లీ యూనివర్సిటీ, BHU ఇంకా టాప్ యూనివర్సిటీస్ అన్నిటి కూడా వెళ్ళి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడాలి. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుండాలి. ఒక మంచి అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి మన 2 తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ని అక్కడ దాకా తీసుకెళ్లాలనేటటువంటి ఒక ఆశయంతో నేను ముందుకు వెళ్తా ఉన్నా. ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తా. ఈ టాప్ యూనివర్సిటీస్ మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, బయట ఢిల్లీలో కానివ్వండి, ఖచ్చితంగా ఒక రోజు వెళ్తా. ఆ రోజు వస్తుంది. దానికి మీ సపోర్ట్ కావాలి. అక్కడ దాకా వెళ్ళి పూర్తి స్థాయి అవగాహనతో మంచిగా మన తెలుగులో వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తా. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ మోడ్ గురించి మాట్లాడదాం. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకి పెన్ను పేపర్ కాదు, కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. మనం చూస్తాం కదా MCET ఎగ్జామ్స్ ఇవి రాసినప్పుడు ఉంటుంది. మనం ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. MCQs, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లాగా ఇట్లా ఉంటుంది. ఓకేనా? సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అసలు ఈ యొక్క HUQP 18 సెట్లో అంటే పొలిటికల్ సైన్స్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక పొలిటికల్ సైన్స్ పేపరే కాదు, హిస్టరీ పేపర్ అయినా, ఎకనామిక్స్ పేపర్ అయినా, ఇంకే పేపర్ అయినా కూడా 75 క్వశ్చన్స్ మనకి ఉంటాయి. సో టైం డ్యూరేషన్ చూసినట్లయితే ఈ 75 క్వశ్చన్లు మనం పూర్తిగా రాయడానికి మనకి ఎంత టైం ఇస్తారంటే 90 minutes ఇస్తారు. ఓకేనా?
సో ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్, ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టారు ఈ 75 క్వశ్చన్లో, ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పెట్టారు అనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయంటే +4 మార్క్స్, అంటే 4 మార్కులు వస్తాయి. ఓకేనా? మరి ఒక క్వశ్చన్కి ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్ తప్పు పెడితే ఎన్ని మార్కులు పోతాయి అంటే -1 మార్క్. అంటే మీకు టోటల్గా వచ్చినటువంటి మార్క్స్ నుంచి ఒక మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది మైనస్ పెడితే. సో టోటల్ మార్క్స్ అంటే ఎన్ని మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ జరిగింది టోటల్గా అంటే మనం ఎన్ని క్వశ్చన్లు చెప్పాం? 75 క్వశ్చన్లు అని చెప్పాం. 75 టోటల్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు అని చెప్పాం? 4 మార్కులు చెప్పాం. 75 × 4 అంటే 300 మార్కులకి టోటల్గా జరుగుద్ది, 300 మార్క్స్కి జరిగింది. ఓకేనా? సో మనం ఎంత టార్గెట్ పెట్టుకుంటే మంచిదంటే 250+ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. ఇందాక నుంచి మాట్లాడుతూ ఉన్న టాప్ యూనివర్సిటీ. ఎందుకు ఆ టాప్ యూనివర్సిటీలో చదవాలి మనం అంటే, మనం చదివినటువంటి డిగ్రీ ఏదైతే ఉందో MA పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ JNU, MA పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ, MA పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ BHU అని చెప్పుకునేదానికి, పొలిటికల్ సైన్స్ అని నార్మల్ కాలేజెస్లో చదువుకునేదానికి ఆ పేర్లు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఆ కాలేజెస్ అన్నీ కూడా అంటే పనికిరాని కాలేజీలో అవన్నీ చెప్పను, దేనికి ఉండే గొప్పతనం దానికి ఉంటుంది. కానీ నీకు అవకాశం ఉంది కదా, నువ్వు టాప్ యూనివర్సిటీలో చదువుకోవడానికి అవకాశం ఉండి కూడా నువ్వు ఆ CUET PGలకు ఇట్లాంటి ప్రిపేర్ అవ్వకుండా ఏదో నార్మల్ కాలేజ్లో జాయిన్ అయిపోయి ఆ డిగ్రీలకి వాల్యూ పోగొట్టుకోవడం కంటే కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక టాప్ యూనివర్సిటీలో సీటు కొట్టి నీ యొక్క ఆ డిగ్రీ పక్కన ఈ యొక్క కాలేజ్ పేర్లు చాలామంది చెప్తూ ఉంటారు, PhD స్కాలర్ ఫ్రమ్ JNU అంటారు, పొలిటికల్ JNU జవహర్లాల్ నెహ్రూ. ఈ కాలేజ్ చాలా టాప్ కాలేజెస్, మీ లైఫ్ మారిపోతూ ఉంటుంది, మీ డిగ్రీకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఒక టాప్ యూనివర్సిటీ నుంచి మీ యొక్క మాస్టర్స్ని చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిలబస్ గురించి పూర్తిగా నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఏది పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి సిలబస్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ పొలిటికల్ ఫిలాసఫీ. వీటన్నిటి కూడా కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఓకేనా? వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఇది అయిపోయిన సిలబస్ అయిపోయిన తర్వాత. సో వెస్ట్రన్ పొలిటికల్ ఫిలాసఫీలో మనకి ఎవరెవరు వస్తారు అని అంటే, ఎవరెవరు గురించి మనకి సిలబస్లో ఉందని ఒకసారి మనం చూసినట్లయితే, సో ప్లాటో అని, అరిస్టాటిల్ అని ఆల్రెడీ చదువుతున్నటువంటి విద్యార్థులు మీ అందరికీ తెలుసు. ఈ ప్లాటో ఎవరు, అరిస్టాటిల్ ఎవరు, మెకావలి ఎవరు, హాబ్స్ ఎవరు, ఇవన్నీ కూడా మీకు తెలుసు ఆల్రెడీ. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లేకపోతే ప్రిపేర్ అవుతా ఉన్నారో మీకు అర్థమైపోయింది. ఓకేనా? సో వెస్ట్రన్ పొలిటికల్ ఫిలాసఫీలో వచ్చేసరికి ప్లాటో, అరిస్టాటిల్, మెకావలి, హాబ్స్, లాక్ అని, రూసో అని, జే మిల్ అని, కార్ల్ మార్క్ అని, జాన్ రవల్స్ అని ఇలా ఉన్నారు. కొంచెం మిస్టేక్స్ చెప్పినట్లయితే క్షమించండి. ఓకేనా? వీరు ఉన్నారు ఈ వెస్ట్రన్ పొలిటికల్ ఫిలాసఫీలో. ఇప్పుడు నేను ఏదైతే పేర్లు చదివానో వారు ఉంటారో, వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ పొలిటికల్ థాట్ అని ఒక హెడ్డింగ్ పెట్టి దాని కింద రామ్మోహన్ రాయ్ అని, గాంధీ అని, అంబేద్కర్ అని, సవర్కార్ అంట, అదేవిధంగా కౌటిల్య అంట. సో వీరున్నారు ఈ యొక్క ఇండియన్ పొలిటికల్ థాట్లో వీరున్నారు. వీరి గురించి వీరి థాట్స్ ఎట్లా ఉండేవి అనేది కూడా మీకు థియరీలో ఉంటుంది కదా, వారికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ పార్ట్లో వచ్చేసరికి మనకి పొలిటికల్ థియరీ. ఈ పొలిటికల్ థియరీలో మనకి కాన్సెప్ట్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, సోవర్జినిటీ, సిటిజన్షిప్ అండ్ జెండర్, డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్, స్టేట్, కాంటెంపరీ ఇష్యూస్, ఫెమినిజం, ఐడియాలజీ, వీటి గురించి మనకి ఈ యొక్క పొలిటికల్ థాట్ అనేటటువంటి కాన్సెప్ట్లో మనకు వస్తుంది. ఓకేనా? ఇవంతా కూడా సిలబస్, నేను చెప్తుంది సిలబస్. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి బ్రదర్ అని మీరు నన్ను అడిగినట్లయితే, ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే, NTA ఎగ్జామ్ కండక్ట్ చేసేది CUET PG కానీ UGL కానీ NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటాం, ఈ ఏజెన్సీ కండక్ట్ చేసింది. మీరు పోయి కొట్టచ్చు CUET PG పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ సిలబస్ అని మీరు కొడితే మీకు వచ్చేసింది. మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పార్ట్లో వచ్చేసరికి ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇందులో ఏంటంటే రియలిజం అండ్ లిబరలిజం, కోల్డ్ వార్ పాలిటిక్స్, NAM, SAARC, UNO, ASEAN అని ఒక టాపిక్స్ ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్స్ ఫారిన్ పాలసీ పర్టికులర్లీ విత్ చైనా, అదేవిధంగా పాకిస్తాన్ అండ్ USA, ఇవి ఉన్నాయి. ఏది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో టాపిక్ ఇవి ఉన్నాయి. అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ది ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. ఇందులో ఏమున్నాయంటే ప్రియాంబుల్, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, పార్లమెంట్, క్యాబినెట్,
ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అమెండ్మెంట్స్, గవర్నర్, స్టేట్ గవర్నమెంట్, ఫెడరలిజం, పొలిటికల్ పార్టీస్, నేషనల్ అండ్ రీజనల్ ఎలక్షన్స్, లోకల్ గవర్నమెంట్, జ్యుడిషియరీ, గవర్నెన్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో ఇవన్నీ కూడా కవర్ అవుతా ఉంటాయి. ఒక నిమిషం చెక్ చేసి చూస్తాను బుక్ ఉందని. ఇప్పుడు నేను చెప్పాను కదా మనకి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలసీ, మరి ఇదేనా ఇందులోనే కవర్ అవుతాయి అనుకుంటా ఇవన్నీ కూడా. క్యాబినెట్, పార్లమెంట్, ప్రెసిడెంట్, ఫండమెంటల్ రైట్స్. సో ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఉంది కదా, ఇందులో కవర్ అవుద్ది. ఇది ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ బుక్, ఇది నా దగ్గర ఉంది బుక్. సో ఇందులో కవర్ అవుతూ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఈ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనే దానికి ఈ యొక్క బుక్ అంతా కూడా మీరు చదవాలి ఖచ్చితంగా. మీకు చెప్తా ఉంటే అంటే ఒక జస్ట్ నోట్తో చెప్తా ఉంటే ఆ ఏముందిలే అంతా కలిపి ఒక బుక్ ఉంటుందేమో, ఆ బుక్ 2-3 బుక్లు ఉంటాయేమో, చదువుకుంటే సరిపోయిద్దేమో అని అనుకుంటారు. ఇందులో దాదాపుగా ఎన్ని ఉన్నాయి, 8 భాగాలు ఉన్నాయి. నేను చదువుకుంటా వస్తున్నాను 4 అని చెప్పి, ఇప్పుడు 5వది ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అని చెప్పా కదా. ఈ జస్ట్ ఒక 5వ పార్ట్కే ఈ బుక్ చదవాలి. ఒక 5వ పార్ట్కే చూశారు కదా ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్. అయితే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క బుక్ ఉంటుంది, స్టాండర్డ్ బుక్ ఉంటా ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్ ఆల్మోస్ట్ అంత ఉంటుంది కాబట్టి సిలబస్ ఏం తక్కువ ఉండదు, పర్లేదు, ఇనఫ్ సిలబస్ ఉంటుంది, మీరంతా కూడా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 6th కంపారిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. 5th పార్ట్లో వచ్చేసరికి మనకి ఒకసారి ఏమేమి ఉన్నాయో చూద్దాం. పొలిటికల్ కల్చర్, పొలిటికల్ పార్టీస్, ఎలక్షన్ సిస్టమ్, అప్రోచెస్, మోడల్స్, టైప్ ఆఫ్ రెమెడీస్. ఓకేనా, ఇవి ఉన్నాయి, ఈ టాపిక్స్ ఉన్నాయి కంపారిటివ్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. నెక్స్ట్ 7th చూసినట్లయితే పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా. ఇందులో ఏమున్నాయంటే మోడల్స్, ప్రాసెస్, టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి 8th పార్ట్ జనరల్ ఇష్యూస్ ఆఫ్ కాంటెంపరీ రిలవెన్స్ అని చెప్పేసి, గ్లోబల్ జస్టిస్, నేషనలిజం, క్లైమేట్ చేంజెస్, ఇవి ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పొలిటికల్ సైన్స్, CUET PG పొలిటికల్ సైన్స్ HUQP 18 సెట్ యొక్క సిలబస్. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ స్ట్రాటజీ. అసలు ఎట్లాంటి ఎగ్జామ్ స్ట్రాటజీ ఫాలో అయితే ఈ CUET PGలో మనం సక్సెస్ అవుతాం. ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఒక్కసారి మనం ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ క్రాక్ చేసి ఒక టాప్ యూనివర్సిటీలోకి వెళ్ళామంటే, అక్కడి నుంచి మాస్టర్స్ చేసామంటే మన లైఫ్ అనేది ఇంకా ఆల్మోస్ట్ చేంజ్ అవుతాం టాప్ యూనివర్సిటీ నుంచి చేసామంటే. అలాంటి ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి ఎట్లాంటి స్ట్రాటజీ ఉండాలనేది ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే, ఫస్ట్ ఇది ఒక CUET PGకనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా వర్తిస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది రావాలి. మనకి కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా మనం ఎంత ఏది చేసినా కానీ ఉపయోగం లేదు. ఈ యొక్క కాన్సెప్చువల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే, ఒక అనుభవజ్ఞుడైనటువంటి టీచర్, ఒక గురువు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి మనం నాలెడ్జ్ పొందినప్పుడు మనకి ఒక మంచి కాన్సెప్చువల్, ఇన్డెప్త్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం రీడ్ చేయాలి, ఈ థియరీని మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒకటి చూపించా, అదొక స్టాండర్డ్ బుక్. అట్లా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క స్టాండర్డ్ బుక్ ఉంటుంది. OP GOBA అని చెప్పి అవి ఉంటాయి, బాగుంటూ ఉంటాయి. అవి ఎక్కువ మెజారిటీ వాడుతూ ఉంటారు. ఈ ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ ఇది కూడా వాడుతూ ఉంటారు స్టూడెంట్స్. OP GOBA అని ఉంటుంది. ఓకేనా, ఇవి స్టాండర్డ్ బుక్స్ అంటాం. ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్ రీడ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టాండర్డ్ బుక్ రీడ్ చేయడమే కాకుండా షార్ట్ నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఒక్కొక్క బుక్ చదవాలి అంటే మరి మీరు అర్థం చేసుకోండి. ఇందులో ఎన్ని పేజీలు ఉన్నాయి, దాదాపుగా 804 పేజీలు ఉన్నాయి. 804 పైన ఉంది చూడండి, 804 పేజీలు ఉన్న ఒక బుక్, ఇది ఒక పార్ట్ మాత్రమే. ఇట్లాంటి బుక్స్ మీరు ఒక 4-5 చదవాలి. ఇలాంటి బుక్స్ అన్నీ చదువుకుంటే ఎగ్జామ్ ముందు కూర్చోవాలంటే టైం సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మెయిన్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, గుర్తుండని పాయింట్స్, క్వశ్చన్స్ అడిగేటటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా చక్కగా డివైడ్ చేసుకొని, సపరేట్ చేసుకొని ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ మీరు ఎగ్జామ్ నెల ఉందనంగో, 2 నెలలు ఉందనంగో, లేకపోతే మీకు వీకెండ్ టెస్టులు, డైలీ టెస్టులు, లేకపోతే మీకు నెలకోసారి జరుగుతూ ఉంటాయి కదా మాక్ టెస్టులు, అవి రాయడానికి మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది. షార్ట్ నోట్స్ సప రివిజన్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సాల్వ్ MCQs. ఈ స్టాండర్డ్ బుక్స్ చదివిన తర్వాత MCQs అనేది సాల్వ్ చేయాలి. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఓపెన్ చేస్తారు, బుక్ ఓపెన్ చేస్తున్నాం, 1, 2, 3, 4, 5, 10 చాప్టర్లు ఒక న్యూస్ పేపర్ చదివినట్టు చదివేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అలా చదివితే ఖచ్చితంగా మన ఫెయిల్యూర్కి గురవుతాం తప్పించి మనం ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యేటటువంటి
అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఒక గంట సేపు థియరీ చదివితే ఒక గంట సేపు క్లాస్ వింటే ఒక గంట సేపు థియరీ చదవాలి, ఒక గంట సేపు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఈ యొక్క ఎంసీక్యూస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే నువ్వు కరెక్ట్ వేలో వెళ్తానట్టు. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయకుండా నువ్వు న్యూస్ పేపర్ చదివినట్టు చదివామంటే ఒక క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఒక క్వశ్చన్ ఎన్ని విధాలుగా అడుగుతాడు, ఒక క్వశ్చన్ని ఏ విధంగా రిలేట్ చేస్తాడు, ఇంకొక కాన్సెప్ట్తో ఇంకో కాన్సెప్ట్కి ఏ విధంగా రిలేట్ చేసి అడుగుతూ ఉంటాడు అనేది నీకు అర్థం కాదు. నువ్వు థియరీ చదువుతున్నంతసేపు నీకు ఈజీగా అర్థమవుతూనే ఉంటుంది, అన్ని పాయింట్లు అర్థం అవుతూ ఉంటాయి. ఒకసారి ఏం చేస్తాడు, 4-5 పేజీల్లో ఉన్నది మొత్తం కూడా తీసుకొచ్చి ఒక క్వశ్చన్లో అడిగినప్పుడు మొత్తం కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటా ఉంటాయి, మల్టిపుల్ ఎగ్జామ్స్ మర్చిపోతూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు, ఓహో ఇట్లా వస్తుందా, ఒక క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడా, అమ్మో వీడు చూడు ఎట్లా అడిగాడు, అక్కడ ఉన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అన్ని మిక్స్ చేసి అడిగాడు, అమ్మ బాబోయ్ ఎంత బాగా అడిగాడు, ఇట్లాంటి విధానం ఎప్పుడైతే నీకు అర్థమవుతూ ఉంటుందో ఖచ్చితంగా అప్పుడే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి రైట్ మాక్ టెస్ట్. చాలామంది మాక్ టెస్టులు రాయరు. మాక్ టెస్టులు రాయడం అంటే భయం. ఎందుకంటే మళ్ళీ మాక్ టెస్టులు రాస్తే 300 మార్కులకి అసలు 100 మార్కులు వస్తాయో, 150 మార్కులు వస్తాయి, ఎన్ని మార్కులు వస్తాయో మళ్ళీ అదంతా భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా 100 వచ్చినా పర్లేదు, 50 వచ్చినా పర్లేదు, అసలు 20 మార్కులు వచ్చినా పర్లేదు, మైనస్ మార్కులు వచ్చినా కూడా పర్లేదు. ఖచ్చితంగా మాక్ టెస్టులు రాయండి. మాక్ టెస్టులు మిమ్మల్ని చాలా 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 ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ రాసినంత మాత్రాన ఉపయోగం లేదు. మాక్ టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. టెస్ట్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఏదైతే తప్పు చేశారో, ఒక బిట్ తప్పు చేశారో, ఎందుకు తప్పు చేశాను ఈ బిట్ని, ఎందుకు నేను మిస్టేక్ చేశాను అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థం కావలేదా, లేకపోతే ఆ సమయానికి ఆ టయానికి ఆ బిట్ నీకు గుర్తు రాలేదా, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటనేది నువ్వు అనాలిసిస్ చేసుకోగలగాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ రెఫరెన్స్ కోసం స్టాండర్డ్ బుక్కి వెళ్ళాలి, అక్కడ ఆ పార్ట్లో చదువుకోవాలి, ఏంటి మిస్టేక్ అనేది అనాలిసిస్ చేసుకోవాలి. సిల్లీ మిస్టేక్ చేసావా ఏంటనేది అనాలిసిస్ చేసుకోవాలి. దీన్ని టెస్ట్ అనాలిసిస్ అంటాం. టెస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత తప్పులు పోయినవి అన్నీ కూడా సపరేట్గా రాసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, ఈ ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి డూ మల్టిపుల్ రివిజన్స్. ఈ రివిజన్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, ఇదంతా కూడా థియరీ పార్ట్, ఇవన్నీ మ్యాథ్స్ ఫిజిక్స్ కాదు, ఇదంతా కూడా థియరీ పార్ట్. మల్టిపుల్ రివిజన్స్ ఉంటేనే ఎంత పెద్ద స్టూడెంట్కైనా కూడా, ఎంత నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్కైనా కూడా మల్టిపుల్ రివిజన్స్ చేస్తేనే గుర్తుంటాయి. పదే చదువుతూ ఉండాలి, రివిజన్ స్ట్రాటజీస్ పెట్టుకుంటూ ఉండాలి, షార్ట్ నోట్స్ ఉండాలి. ఒక ఫస్ట్ చాప్టర్ అయిపోతే దానికి సంబంధించిన ఒక 10 పేజీల చాప్టర్ అనుకోండి, ఒక పేజీ లేకపోతే పేజీన్నరకు సంబంధించిన షార్ట్ నోట్స్ ఉండాలి. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళబోయే ముందు ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి ఆ షార్ట్ నోట్స్ని చదవాలి. దిస్ ఈజ్ కాల్డ్ రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ వైజ్ టార్గెట్ షెడ్యూల్ పెట్టుకోవాలి. యూనిట్ వైజ్గా మీరు ఒక షెడ్యూల్ని పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ ఒక మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా పిన్ టు పిన్ ఎవరైతే పాటిస్తారో వారే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యూఈటీ, పీజీ అయినా, ఎంసెట్ అయినా, క్లాట్ అయినా, నీట్ అయినా, ఏదైనా కూడా, క్యాట్ అయినా, గేట్ అయినా, ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఇవన్నీ కూడా చక్కగా పాటిస్తేనే సక్సెస్ అవుతాం. తప్పించి ఏదో పొద్దు నుంచి సాయంత్రం దాకా స్టాండర్డ్ బుక్లు ఎదురేసుకొని 1వ చాప్టర్లో మొదలుపెట్టి 10వ చాప్టర్కి వచ్చినంత మాత్రం సక్సెస్ అవుతాం అనేది ఏమి ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఎంత జనాలు అనుకుంటా ఉంటారు, ఈ అమ్మ ఏంద్రా ఏం చదువుతున్నాడు, కుర్చీ మీద కూర్చొని గంటలు చదివేస్తున్నాడు, రాడు అన్నం కూడా తినకుండా చదివేస్తున్నాడు అనుకుంటాం. కానీ అదంతా కూడా పెద్ద అసలు ఒక విధానం కాదు, అది ఎంత కూడా చాలా మిస్టేక్. అది చదవడం అనేది విధానం కాదు. ఖచ్చితంగా ఒక 10 గంటల్లో నువ్వు ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్ చదివావంటే ఖచ్చితంగా ఇంకొక 10 గంటల్లో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొక కొంత టైంని తప్పుపోయినటువంటి ఎంసీక్యూస్ ఏముంటాయో వాటిని అనాలిసిస్ చేసుకోవాలి. మాక్ టెస్టులు రాయాలి, టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి, మళ్ళీ రిఫరెన్స్ చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడే నీకు సక్సెస్ వచ్చింది. తప్పించి వీటిల్లో నువ్వు ఏది చేయకపోయినా, క్లాసెస్ వినపోయినా, కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోయినా, సార్ చెప్పేటప్పుడు క్లాసెస్ చక్కగా నోట్స్ పాయింట్లు మీరు నోట్ చేసుకోకపోయినా, ఎక్కడ నెగ్లిజెన్స్ చూపించినా కూడా మీ యొక్క ఫెయిల్యూర్ అక్కడే ఉంటుంది, ఎక్కడ ఉండదు. అందుకనే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు. దానికి కారణం సరైనటువంటి విధానంలో వెళ్ళకపోవడం. ఓకేనా? సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి సియూఈటీ పీజీకి సంబంధించినటువంటి, సియూఈటీ పీజీయే కాదు, ఎంసెట్ నుంచి యూపీఎస్సీ వరకు కూడా ప్రతి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన ఛానల్లో అందిస్తూ ఉంటాం. ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఒక విద్యార్థికి అనేది చాలా ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఈ సియూఈటీ పీజీ విద్యల గురించి
మనం పెట్టినంత కంటెంట్ ఇంకా ఏ ఛానల్లో దొరకదు. సియూఈటీ పీజీకి యూజీకి ఈ సియూఈటీ ఎగ్జామ్కి మన 2 తెలుగు రాష్ట్రాల తరపున మన ఛానల్ ఆర్కే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వబోతుంది. అందుకని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు బాయ్ బాయ్. ఐ ఆమ్ యువర్ కిరణ్ దాసరి.